అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తెలంగాణ బీఎస్సీ సమావేశమైంది. ఈ నెల 20 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది బీఎస్సీ. ఇక బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశాయి. అసెంబ్లీ పరిదినాలు, సభలో ఎజెండాపై స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు వాకౌట్ చేశాయి ప్రతిపక్ష పార్టీలు. ఇక ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు హరీష్ రావు. బీఎస్సీ అంటే చాయ్ బిస్కెట్ కాదంటూ మండిపడ్డారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం సభను వాయిదా వేయొద్దన్నారు. బీఎస్సీ పెట్టకుండా సభలో 2 బిల్లులు ఎలా పెడతారని ప్రశ్నించారు. పాలసీ నిర్ణయాలు బట్టి మధిరలో ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ఇక ఈ సందర్భంగా సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్, ఎంఐఎంల వాకట్పై మంత్రి శ్రీధర్బాబు సీరియస్ అయ్యారు. సభ ఎన్ని రోజులు జరపాలి అనేది స్పీకర్ బీఆర్ఎస్, ఎంఐఎంల వాకట్పై మంత్రి శ్రీధర్బాబు సీరియస్ అయ్యారు. సభ ఎన్ని రోజులు జరపాలి అనేది స్పీకర్ నిర్ణయిస్తారన్న ఆయన గత 10 ఏళ్లలో బట్టి చాయ్ బిస్కెట్ తాగి వచ్చారా అంటూ కౌంటర్ అటాక్ చేశారు. ఈ వారం రోజులు సభ జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. స్పీకర్ను బీఆర్ఎస్, ఎంఐఎం అవమానించిందని మండిపడ్డారు.